యాక్షన్. రాజీవ్ గారి విషయానికి వస్తే చాలా మంది జనాలు ఫీల్ అయ్యేది ఏంటంటే రాజీవ్ గారు ఎన్టీఆర్ గారి సినిమాలో రాజీవ్ గారు ఉండాలి, అది సెంటిమెంటో ఏంటో బహుశా తెలియదని కూడా అంటారు. సో యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్. అలా ఏం లేదు, అంతకుముందు కూడా క్లారిఫై చేస్తున్నా. బట్ దట్స్ ఫ్రెండ్షిప్, లవ్. మా అంటే నిజంగా కొంచెం ఓపెన్గా మాట్లాడుకోవాలంటే మా అన్ని హిట్లు కాదు, నేను కొన్ని ఫ్లాపులు కూడా ఉన్నాయి మా హిట్లు కాదు అంటే అలా కాదు, సెంటిమెంట్గా. సో నువ్వు కొంచెం ఓవర్ చేయకు. నువ్వు ఉంటే హిట్టే కాదు, నువ్వు ఉంటే ఫ్లాపులు కూడా 100% సైలెన్స్. 100% ఫ్లాపులు లేకుండా ఎలా ఉంటాయి అక్కడతో. కాకపోతే సంతోషం ఏంటంటే అన్ని పెద్ద పెద్దవి హిట్లు కదా, దానికి కూడా ఆనందించాలి కదా. కొన్ని షాట్లు మేము చేసినప్పుడు సంగతుల తర్వాత చెప్తా. అయితే షూటింగ్ లో జరిగింది చెప్తా. మైక్ లాక్కుండా తన దగ్గర ఆ ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆ మైక్ స్పెషల్ గా రాజీవ్ గారి కోసం ఇవాళ ఆయన ఫీలింగ్స్ అన్ని చెప్పేయడం కోసం ఇచ్చాం ఆయనకి. సో హి హాస్ టు. ఎప్పుడు ఒక బలవంతుడు బలహీనుడికి బలం చేకూరుస్తాడు కదా. ఎప్పుడు స్టూడెంట్ నంబర్ 1 నుంచి అదే స్టూడెంట్ నంబర్ 1 నుంచి ఆ బలం ఉంది. ఆ బలం బహుశా నాకు ఈ పేరు రావడానికి కారణం కూడా ఒక సీన్లో తను జిహెచ్ఎంసీ సీన్లో వచ్చి బికాస్ ఆయన కాబట్టి, ఆయన చెప్పాడు కాబట్టి పలానావాడు ఇంత గొప్పవాడు ఇంకోటి అనేసరికి బహుశా దానివల్ల వచ్చేసింది, డైలాగుల వల్ల వచ్చింది. కానీ దే డెడ్ పేరు నాకు వచ్చింది, అది ప్రాబ్లం. డైలాగుల కన్నా ఒక సీన్ ఎమోషనల్ సీక్వెన్స్ చాలా బాగా వచ్చి ఆవిడతోటి ఇదే దీంట్లో చేసే, బహుశా ఇక్కడే నించుని ఉంటాడు, ఇక్కడను ఆవిడ సమంత అక్కడ నించుంటే బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. వేరే ఈ హ్యాట్స్ ఆఫ్ చెప్పడానికి. అలాగే నిత్యామేనన్ గారితో ఎప్పుడు వర్క్ చేయలే, సినిమా సీక్వెన్స్ చూశాను, కామెడీ చాలా బాగా పండింది. ఆ సీక్వెన్స్ వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు టైమింగ్ మామూలు కాదు సార్, విపరీతంగా నవ్వుతున్నారు. ఒక్కొక్క డైలాగ్కి నేనున్నానని రవి అంటున్నాడు అంటే నవ్వుతున్నారు. ఆ సీక్వెన్స్ నవ్వి 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 కంటిన్యూస్గా నవ్వుతున్నారు సీక్వెన్స్ అంతా. సో వండర్ఫుల్.